గగన్ వెళ్ళగానే మావయ్య బాస్కం కట్టేశారు కదా! ఇప్పుడు అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని భూమి అంటుంది. అలా పూరి వాళ్ళ కాళ్ళు మొక్కుతూ ఉంటే కేపీ, శారద ఇద్దరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ లోపల గగన్ భూమి అంటూ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆశీర్వదిస్తున్న కేపీ చాలా కంగారు పడుతూ గగన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక గగన్ చాలా కోపంతో, "ఏయ్! ఎన్నిసార్లు చెప్పాలి నీ చూపు నా చెల్లిపై పడకూడదని. నీ చూపు అసలే మంచిది కాదు" అని గగన్ అరుస్తూ ఉంటారు. గగన్, "వద్దు గగన్, తండ్రి ఆశీర్వాదం చాలా మంచిది. నువ్వు అలా మాట్లాడకు" అని శారద వేడుకుంటూ ఉంటే, "అవును బావ" అని భూమి చెప్తూ ఉంటుంది. "అవును, తండ్రి ఆశీర్వాదం చాలా మంచిది. నేను ఆశీర్వదిస్తానని" కేపీ అంటాడు. "లేదు, నీ ఆశీర్వాదం అస్సలు అవసరం లేదమ్మా. ఆయన ఆశీర్వాదమే వద్దు" అని గగన్ అరుస్తూ ఉంటే, "నాన్న గగన్, పెళ్లి మండపంలో వినిపించాల్సింది గొడవలు కాదు" అని మేళతాళాలని శారద ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. "అయితే ఈయన్ని వెళ్ళిపోమని చెప్పమ్మా, అప్పుడు ఈ గొడవలు ఉండవని" గగన్ అంటాడు. "బావ, కూతురు పెళ్ళి అంటే తండ్రికి ఒక వేడుక లాంటిది బావ, అలా మాట్లాడకు" అని భూమి అంటుంది. "అమ్మ, ఈ మనిషి ఇక్కడ ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు బాధపడతావని నేను చూస్తూ ఊరుకున్నాను. లేకుంటే" అని గగన్ కేపీ మీదికి వస్తూ ఉంటే శారద అడ్డుపడుతూ ఉంటుంది. "బావ, ఆగు బావ" అని భూమి అంటే, "ఇదంతా చేసింది నువ్వేనని నాకు అర్థమైంది. నా చెల్లి పెళ్లిలో ఇంకోసారి ఈ తప్పు జరిగిందంటే నీ వల్ల జరిగిందంటే భూమి, నేను నిన్ను జీవితంలో క్షమించను" అని కోపంగా వెళ్తాడు. గగన్ వెళ్ళగానే, "అమ్మ భూమి, థ్యాంక్స్ అమ్మా. నీ వల్ల నేను నా కూతుర్ని ఆశీర్వదించగలిగాను. ఇక నేను వస్తానమ్మా" అని కేపీ అంటుంటే, "అదేంటి మావయ్య, ఎక్కడికి వెళ్తారు? మీరు అత్తయ్య కలిపి భూమికి కన్యాదానం చేయాలి మావయ్య. మీరు ఎక్కడికి వెళ్ళకూడదని" భూమి అంటుంది. "చూడమ్మా భూమి, అదే కనుక జరిగితే వాడు అస్సలు నిన్ను క్షమించడు. మీ ఇద్దరి మధ్య గొడవలు తీసుకురావటం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. నాకు ఇది చాలు" అని కేపీ అంటే, "అయ్యో మావయ్య, మా ఇద్దరి గొడవలు టామ్ అండ్ జెర్రీ లాంటివి. నన్ను తిట్టిన తర్వాత ఆయన చాలాసార్లు బాధపడతారు. ఆయన తిట్లని నేను దీవెనలుగా తీసుకుంటాను. మీరు ఎక్కడికి వెళ్ళరు మావయ్య. మీ చేత కన్యాదానం చేయించే బాధ్యత నాది" అని భూమి హామీ ఇస్తుంది. "అయినా మావయ్య, ఇవన్నీ మర్చిపోండి. మై హూనా మావయ్య" అని భూమి చెప్తూ ఉంటే శారద, కేపీ ఆనంద బాష్పాల్ని రాలుస్తూ ఉంటారు. పూరి అయితే చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. పూరిని పెళ్లికూతురుగా భూమి గగన్, శారద దగ్గర ఉండి మండపం మీదికి తీసుకువస్తారు. "బాబు, గౌరీ పూజ జరిపించాలి. అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి కూర్చోండని" పూజారి గారు చెప్తుంటే కేపీ దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు. "పంతులు గారు, నా చెల్లి పూరికి అన్నీ నేనే, నేను నా భార్య కలిసి ఈ పూజ జరిపిస్తామని చెప్పటంతో అలాగే నాయనా" అని పూజారి గారు భూమి, గగన్ల చేత పూరితో పూజని మొదలు పెడతారు. శరత్చంద్ర ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే లాయర్ వస్తారు. "లాయర్ గారు వచ్చారా? కూర్చోండి. నా శోభ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా భూమి పేరు మీదకి మారుస్తున్నట్లు డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకువచ్చారా" అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, "తీసుకువచ్చానండి" అని లాయర్ చెప్తాడు. అప్పుడే గోరింటాకు అక్కడికి వచ్చి, "అల్లుడు గారు, అదేంటి ఆస్తి మొత్తం భూమి పేరు మీదకి ఈరోజే రాసేస్తున్నారా" అని అడుగుతూ ఉంటే, "అవును, ఎవరు పడితే వాళ్ళు నేను ఆస్తిని అనుభవిస్తున్నాను, అది కరెక్ట్ కాదు. భూమికి రాసిచ్చే వాళ్ళని అడుగుతూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను. ఎవరితో పడితే వాళ్ళతో నేను మాటలు అనిపించుకోవాల్సిన అవసరమే లేదు. అందుకే నేను రాసి ఇచ్చేస్తున్నాను. ఈరోజే ఆ పని పూర్తయిపోవాలని" శరత్చంద్ర అంటాడు. "అది కాదు, ఒకసారి అమ్మాయితో కూడా చెప్తే బాగుంటుంది కదా" అని గోరింటాకు అంటే, "ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు" అని శరత్చంద్ర చెప్తాడు. పూజ పూర్తయిపోయిన తర్వాత భూమి మండపంలో నిలబడి ఉంటుంది. అప్పుడే చెర్రి వచ్చి, "ఏంటి భూమి, మీరిద్దరూ కాకుండా మా నాన్న చేత కాళ్ళు కడిగించి కన్యాదానం చేయిస్తావా? దొరికితే మన ఇద్దరి కాళ్ళు నరికేస్తారు భూమి, మన ఇంట్లో వాళ్ళే" అని చెర్రి అంటాడు. "మరి ఏం చేసేది చెర్రి, నేను మావయ్య కోరికని తీర్చాలనుకున్నాను. కానీ ఇప్పుడేమో పెద్ద సమస్య వచ్చి పడింది" అని భూమి అంటే, "మరి ఏంటి భూమి, పొయ్యి కరెంట్ వైర్‌నైనా పట్టుకోవచ్చు కానీ ట్రాన్స్‌ఫార్మర్‌తో ఎవరైనా పెట్టుకుంటారా" అని చెర్రి అంటాడు. అత్తయ్య ఏమో ఎవరికీ చెప్పలేక మధ్యలో చాలా నలిగిపోతున్నారు. ఇప్పుడు ఈ కన్యాదానం మావయ్య చేతుల మీదుగా జరిగిందనుకో, బావకి కోపం కూడా తగ్గిపోతుంది అని భూమి అంటే, "ఏంటి, అన్నయ్య కోపం తగ్గిపోతుందా? అదెలా?" అని చెర్రి చాలా షాకింగ్‌గా ప్రశ్నిస్తూ ఉంటాడు. "అంటే ముందు అర్థం చేసుకోకపోయినా తర్వాతైనా అర్థం చేసుకుంటాడు కదా" అని భూమి అంటుంది. "సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు" అని చెర్రి అంటాడు. "చూడండి, ఈ ఆస్తి మొత్తం కూడా భూమి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే పవర్ ఆఫ్ పటార్నీ మీ పేరు మీద ఉంది కదా, మీ సంతకం కూడా కావాల్సి ఉంటుంది" అని లాయర్ చెప్తాడు. అప్పుడే శరత్చంద్ర భూమికి ఫోన్ కాల్ చేస్తాడు.
ఎక్కడున్నావు అని శరత్చంద్ర అంటే, నాన్న పెళ్ళిలో అని భూమి అంటుంది. చూడు లాయర్ గారు వచ్చారు. నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నీ పేరు మీదకి రాస్తున్నాను. నా సంతకంతో పాటి నీ సంతకం కూడా కావాలి. మర్యాదగా ఇక్కడికి రా అని శరత్చంద్ర అంటే, నాన్న నేను పెళ్ళిలో ఉన్నాను. ఇప్పుడు రావటం కుదరదు. అయినా నాకు ఆస్తి వద్దు నాన్న. అది అమ్మ ఆస్తి. అంటే మీ దగ్గరే ఉండాలి. నాకు ఎలాంటి ఆస్తి వద్దు అని భూమి అంటే, చూడు నువ్వు పెళ్ళిని పక్కన పెట్టి నువ్వు ముందు ఇక్కడికి వస్తున్నావు అంతే. ఒకసారి నీ పేరు మీద రాసేస్తే నా పని పూర్తయిపోతుంది. నేను ఎవరెవరితోనో మాటలు పడాల్సిన అవసరమే నాకు లేదు. అది నీ ఆస్తి నీ పేరు మీదకే ఇచ్చేస్తాను. కాబట్టి నువ్వు ఇప్పుడు వస్తున్నావు. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు నా శవాన్ని చూస్తావంటూ శరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు. నాన్న నాన్న అని భూమి మాట్లాడుతున్నా కూడా ఫోన్ పెట్టేయటంతో ఏమైంది భూమి అని చెర్రీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. నేను పోకపోతే నాన్న చచ్చిపోతాడంట. పోతేనేమో గగన్ బావకి కోపం వస్తుంది. ఆస్తి వద్దని చెప్తున్నా నాన్న వినటం లేదు అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత గగన్ చెర్రీ ఇద్దరు పూరిని బుట్టలో పెట్టి మండపం మీదికి తీసుకొస్తారు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకే తల్లికి పుట్టకపోయినా కూడా దగ్గరుండి సొంత అన్నదమ్ముళ్ళ ఎంత బాగా పెళ్ళిని జరిపిస్తున్నారో అని అక్కడున్న వాళ్ళు పొగుడుతూ ఉంటారు. భూమి, నాన్నతో కన్యాదానం చేయించటానికి ఏదైనా ప్లాన్ ఆలోచించావా అని చెర్రీ అడుగుతూ ఉంటే, "ఆ, నా దగ్గర ఒక పానకం ప్లాన్ ఉంది. ఆడపెళ్లివారు మగ పెళ్లివారికి పానకం ఇస్తారు. అది మన ఆచారం. ఇప్పుడు నేను ఆ పానకాన్ని ఉపయోగించుకొని మావయ్య చేత కన్యాదానం జరిపిస్తాను. బావకి ఇచ్చే పానకంలో వామిటింగ్ టాబ్లెట్స్ని కలుపుతాను. బావేమో వామిటింగ్స్తో బిజీగా ఉంటాడు. ఈ లోపల మావయ్యతో కన్యాదానం పూర్తి చేయించేస్తానని భూమి అంటే, పాపం అన్నయ్య ఇబ్బంది పడతాడేమోనని చెర్రీ అంటే, మా ఆయన్ని నేను అంతగా ఇబ్బంది పెడతానా ఏంటి? హాఫ్ అన్ అవర్‌లో బావ సెట్ అయిపోతాడు. అది పెద్ద ప్రాబ్లమ్ ఏమీ కాదు అని భూమి అంటే, సరే ఎవరికీ డౌట్ రాకుండా చూసుకో భూమి అని చెర్రీ అంటాడు. చూడు భూమి, మా పూరికి ఏదైనా కష్టం వస్తే నేను అస్సలు ఊరుకోను అని గగన్ అంటే, బావ మా తమ్ముడు శివ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. నేను కదా హామీ ఇస్తున్నానని భూమి అంటుంది. అన్నట్లు భూమి, మనం పానకం ఇవ్వాలి కదా కానివ్వు అని శారద అంటే, వినిపిస్తోందా భూమి? పానకం అంట రెడీ చెయ్యి అని చెర్రీ అంటాడు. బావ ఇదిగో పానకం తాగు అని భూమి ఇవ్వటంతో, అలాగే భూమి ఇదిగో నేను సగం తాగాను. నువ్వు నా బెటర్ ఆఫ్ కదా! నువ్వు కూడా సగం తాగు అని గగన్ ఇస్తుంటే, అయ్యో బావ నాకు వద్దు బావ, బాగుందని చెప్పి నేను ఇందాకే 2 గ్లాసులు తాగి వచ్చేసాను అని భూమి తప్పించుకుంటుంది. ఆ! ష్యూరా? అయితే సరే. మా అమ్మ చేతి పానకం కదా! చాలా బాగుంది అని గగన్ మొత్తం తాగేస్తాడు. ఇక పూజారి గారు, బాబు కన్యాదానం చేయాలి వచ్చి కూర్చోండి అని పిలుస్తూ ఉంటే, గగన్ రా భూమి అని కూర్చుంటూ ఉంటాడు. అయితే సరిగ్గా అప్పుడే గగన్‌కి వామిటింగ్స్ మొదలైపోతాయి. బావ ఏమైంది అని భూమి అడుగుతూ ఉంటే, ఏదో వామిటింగ్ వచ్చినట్లుగా ఉంది. ఐయామ్ ఓకే. కానివ్వు కూర్చుందాం అని మళ్ళీ కూర్చోపోతూ ఉంటే మళ్ళీ వామిటింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడే వస్తానంటూ గగన్ పరుగులు పెడుతూ వెళ్తాడు. బాబు ముహూర్తం దాటిపోతోందని పూజారి గారు అడుగుతూ ఉంటే, ఇదిగో మా మావయ్య ఇక్కడే ఉన్నారు. మావయ్య రండి అని శారద, కేపీలు ఇక కూర్చొని కన్యాదానం జరిపిస్తూ ఉంటే శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. గగనేమో వామిటింగ్స్ చేసుకుంటూ హమ్మయ్య ఇప్పటికైనా ఆగాయా అని అనుకుంటూ వస్తూ ఉంటాడు. కన్యాదానం పూర్తవగానే గగన్ అక్కడికి వస్తాడు. ఏంటి భూమి ఈయన ఇక్కడెందుకు కూర్చున్నాడు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే, అంటే బావ నువ్వు వెళ్ళగానే ముహూర్తానికి టైం అవుతోందని పంతులు గారు గొడవ చేశారు. మా మావయ్య ఇక్కడే ఉన్నారని నేను చెప్పాను. అంతే పంతులు గారే వచ్చి కూర్చోపెట్టారు బావ. మంచి ముహూర్తం అంట బావ అని భూమి చెప్తూ ఉంటే, లేదు ఈయన్ని లేమని చెప్తావా లేదా అని గగన్ మెల్లగా అరుస్తూ ఉంటారు. బావ మంచి ముహూర్తం అంట బావ లేపకూడదు. మంచి కోసమే చెప్తున్నానని భూమి చెప్పటంతో ఇక గగన్ సైలెంట్ అయిపోతాడు. కేపీ, శారద అయితే తలదించుకొని కొంచెం టెన్షన్ పడుతున్న వాళ్ళు భూమి అలా సర్ది చెప్పటంతో కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు. తర్వాత కేపీ, చూడమ్మా భూమి, ఇది నీ వల్లే సాధ్యమైంది. నా కోరిక నెరవేర్చావమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు అని కేపీ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు.